నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు రాగి ఇడ్లీ దోశ బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఒకే పిండితో మనం రాగి దోశలు వేసుకోవచ్చు, రాగి ఇడ్లీలు వేసుకోవచ్చు, ఇదే పిండితో గుంట పొంగనాలు వేసుకోవచ్చు, ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు అనమాట. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నార్మల్ దోశ పిండిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎలా అయితే వాడుకుంటామో అదే విధంగా దీన్ని ఇడ్లీలాగా, దోశల్లాగా, ఊతప్పం, గుంట పొంగనాల్లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. రాగి సూప్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. మనందరికీ తెలిసిందే కదండి, రాగులు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దీంట్లో ఐరన్, ఫైబర్ తో పాటు పాలల్లో కన్నా కూడా ఎక్కువ కాల్షియం దీంట్లోనే ఉంటుంది. వింటర్ టైంలో దీన్ని బ్రేక్ఫాస్ట్ లో గానీ, డిన్నర్ లో గానీ, లేదంటే లంచ్ లో కూడా దీన్ని తీసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తాగుతారండి. తప్పకుండా ట్రై చేయండి. రాగి రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రాగి రొట్టి అప్పుడు ఇప్పుడు అని కాదు, బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుపెట్టి డిన్నర్ వరకు ఎప్పుడైనా కూడా దీన్ని తీసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా హ్యాపీగా పెట్టొచ్చండి. ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. అండ్ దీన్ని చేయడం కూడా చాలా చాలా ఈజీ. ఫెయిల్ అవుతుందన్న భయం కూడా ఏమీ ఉండదు. దీనికి స్పెషల్గా కర్రీ కూడా ఏం ప్రిపేర్ చేయవసరం లేదండి. పెరుగు పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ ని తీసుకుని దాంట్లోకి 1 కప్పు నిండుగా రాగుల్ని వేసుకోండి. ఒక అరకప్పు దాకా కూడా బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను 1 పాలిష్డ్ రైస్ వేసుకున్నానండి. మీరు రేషన్ రైస్ గానీ, బ్రౌన్ రైస్ ఏదైనా వాడుకోవచ్చు. అలానే ఒక అరకప్ అంతా మినపగుళ్ళు గానీ, లేదంటే ఇలా పొట్టు మినపప్పు అయినా వాడుకోవచ్చు. అలానే దీంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా అటుకులు, ఒక 1/2 టీ స్పూన్ అంత మెంతులు వేసుకోండి. ఇలా పొట్టు మినపప్పు వాడినప్పుడు మీకు పట్టు సెపరేట్ గా తీసేసుకోవాలనుకుంటే విడిగా నానబెట్టుకోండి. లేదు పట్టుతో సహా మనం గ్రైండ్ చేసేసుకుంటామంటే ఇలా కలిపేసుకుని ఒక 3-4 సార్లు అయినా సరే శుభ్రంగా కడుక్కోవాలండి. రాగుల్లో చాలా చాలా దుమ్ము ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు కూడా కడుక్కోవాలన్నమాట. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి సరిపడా నీళ్లు పోసుకుని కనీసం 5-6 గంటల పాటు నానబెట్టేసుకోండి. 5-6 గంటల తర్వాత అన్నీ కూడా చాలా చాలా బాగా నానిపోయి ఉంటాయండి. మరొక్కసారి కడిగేసుకుని గ్రైండర్లో గానీ, మిక్సీ జార్లో గానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదే పిండితో మనం ఇడ్లీ, దోశ 2 కూడా వేస్తాం కాబట్టి గట్టిగానే దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు చేత్తో మాత్రమే కనీసం 3-4 నిమిషాల పాటు దీన్ని బాగా కలుపుకోవడం వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది గ్రైండ్ చేసుకున్నప్పుడు మరీ మెత్తగా కాకుండా లైట్ గా మొరుంగా, అంటే కొంచెం గరుకుగా ఉండేలాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే ఇడ్లీలు మరి మెత్తగా వచ్చేస్తాయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 8 గంటలు గానీ, రాత్రంతా గానీ పులయి పెట్టుకుంటే నెక్స్ట్ డే మనం తీసుకుని చూసుకుంటే చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్ గా ఫర్మెంటేషన్ అనేది అయిపోతుంది అనమాట. చూసారు కదండి, చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత గుల్లగా, ఎంత పర్ఫెక్ట్ గా ఫర్మెంట్ అయిందో. దీన్ని మరొక్కసారి శుభ్రంగా అంతా కూడా కలిసేలా కలిపేసుకుని ఆ రోజుకి సరిపడా పిండిని పక్కకు తీసేసుకోండి. ఇడ్లీ పిండికి కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే ఉండాలి కాబట్టి దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి. అదే మీరు దోశలు వేసుకోవాలనుకుంటే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని దోశలు వేసుకోవచ్చు అనమాట. ఇడ్లీకి అయితే ఇలా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ రేకుల్ని ఒక్కసారి వాష్ చేసుకుని ఇడ్లీ రేకుల్లోకి ఇదంతా కూడా వేసుకుని ఆల్రెడీ నేను ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని నీళ్ళు ఇలా మరగనిస్తున్నానండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఇడ్లీ రేకు పెట్టుకుని మూత పెట్టుకుని స్టీమ్ చేసుకోవాలి. నార్మల్ ఇడ్లీల కన్నా కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఎక్కువ టైమే పడుతుంది అనమాట. అదే గనక దోశలు వేసుకోవాలనుకుంటే కన్సిస్టెన్సీ దోశల పిండిలోకి అడ్జస్ట్ చేసుకుని పెనాన్ని పెట్టుకుని సేమ్ దోశలు, నార్మల్ దోశలు ఎలా అయితే వేసుకుంటామో ఇవి కూడా అలానే వేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుని 2 వైపులా కూడా బాగా రోస్ట్ చేసుకోండి. ఇవి చాలా చాలా పలుచగా వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, గరిటె చూసారా ఎంత ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుందో. నేను ఇక్కడ ఐరన్ పెనం మీద వేసినప్పటికీ కూడా అతుక్కోకుండా చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట. 2 వైపులా కూడా బాగా వేయించేసుకుని సర్వ్ చేసేసుకుంటే దోశలు కూడా రెడీ అయిపోతాయి. ఇడ్లీలు వేసిన తర్వాత స్టీమ్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసి వెంటనే తీయకుండా మరొక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుని తర్వాత తీసుకుంటే ఇడ్లీలు కూడా చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇడ్లీలు వేడిగా ఉన్నప్పుడే కాదండి, చల్లారిపోయిన తర్వాత కూడా చాలా చాలా బాగా ఉంటాయి. ఇడ్లీ రేకులకి అంటుకుపోవడం లాంటివి కూడా ఏమి ఉండవండి. చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి.
చాలా గుల్లగా చాలా చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఈ రాగి ఇడ్లీలు కూడా. తప్పకుండా ట్రై చేయండి. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. దీన్ని చేసుకోవడం చాలా చాలా ఈజీ. ముందుగా ఒక బౌల్ ని తీసుకుని దాంట్లోకి ఒక పావు కప్పు దాకా కూడా రాగి పిండిని వేసుకుని అలానే ఒక అరకప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి 2 టీ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, 1 పచ్చిమిరపకాయ వేసుకుని వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత పావు కప్పు కన్నా కూడా కొంచెం ఎక్కువ అంటే 1/3 కప్ దాకా స్వీట్ కార్న్, 1/3 కప్ క్యారెట్, 1/3 కప్ దాకా కూడా పచ్చి బఠానీని వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. ఇవే వెజిటేబుల్స్ అనే కాదు ఏవైనా కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ లైట్ గా ఉబ్బేంత వరకు అంటే 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడిని వేసుకోండి. ఘాటుగా వద్దు అనుకుంటే ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలానే ఒక 3/4 టీ స్పూన్ దాకా కూడా ఉప్పుని వేసుకుని ఒక్కసారి ఇవన్నీ కూడా కలిసేంత వరకు బాగా కలుపుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్లు ఇలా బాగా మరగడం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకుని మనం ముందుగా కలిపెట్టుకున్న రాగిపిండి మిశ్రమం అంతా కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని మరొక పావు కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకుని ఉడకడం మొదలయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని 4-5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. 4-5 నిమిషాల తర్వాత ఇది కన్సిస్టెన్సీ చిక్కబడుతుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండగా స్టవ్ని కట్టేసుకుని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని అలానే నిమ్మరసం పిండుకుని తింటే ఇది రుచి చాలా చాలా బాగుంటుంది అండి. చల్లారిపోయిన తర్వాత కాకుండా వేడిగా కానీ గోరువెచ్చగా కానీ ఉండగా తింటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక పావు కప్పు దాకా కూడా పల్లీలు వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత రోట్లోకి వేసుకుని కొంచెం కచ్చాబచ్చాగా అయ్యేంత వరకు కూడా దంచుకోండి. ఇదే గనక మీరు మిక్సీ జార్లో చేయాలనుకుంటే ముందు వేరుశెనగ గుళ్ళు పైన తొక్కంతా కూడా తీసుకుని అప్పుడు వీటిని క్రష్ చేసుకోండి. రోట్లో అయితే ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం తొక్కల్ని ఊదేస్తే చాలా ఈజీగా పోతాయి. ఈ విధంగా దంచుకున్న అన్నిటిని కూడా పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లోకి 2 కప్పుల దాకా కూడా రాగి పిండిని వేసుకోండి. అలానే దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అరకప్పు దాకా కూడా క్యారెట్ని తురుముకొని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, అలానే 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కూడా ఈ విధంగా సన్నంగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలన్నిటిని కూడా వేసుకుని 1 టీ స్పూన్ అంత ఉప్పు, అలానే 1 టీ స్పూన్ అంత జీలకర్రను కూడా వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ అంతా నూనెను వేసుకుని ముందొక్కసారి ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. దీంట్లో పల్లీల్ని కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవడం వల్ల రుచి కూడా బాగుంటుంది. అలానే మనం తింటున్నప్పుడు పంటికి తగిలి ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు దాకా కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు వేసుకుని ఇదంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోండి. మనం తీసుకున్న రాగిపిండి బ్రాండ్ బట్టి లేదంటే మనం ఇంట్లో ఆడించుకున్న రాగులైనా ఏదైనా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలా నీళ్లు పడుతుంది కాబట్టి చూసుకుంటూ వేసుకుంటూ ఈ విధంగా ముద్ద అయ్యేంత వరకు కూడా రెడీ చేసుకోండి. ఇది వెన్నలాగా మెత్తగా ఉండాలి అండి. అప్పుడు మనం రొట్టె చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుని ఒక పళ్ళెం మీద ఇలా ఒక కాటన్ క్లాత్ని వేసుకోండి. ఈ కాటన్ క్లాత్ని నేను తడుపుకుని తడి లేకుండా పిండుకుని దీనిపైన వేసుకున్నాను. ఇదే ప్లేస్లో మీరు కావాలనుకుంటే అరిటాకు మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఉండ తీసుకోండి. మనం రెడీ చేసుకున్న దాంట్లోంచి చూపిస్తున్న విధంగా ఇదంతా కూడా ఇలా రొట్టెలాగా చేసుకోవాలి.
మధ్యలో ఒక్కసారి చేయి తడుపుకొని చేసుకున్నారు అంటే ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందన్నమాట. మరీ సన్నంగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా 2 లేదంటే 4 వరకు కూడా చిల్లులు పెట్టుకోండి. దానివల్ల ఇది బాగా మగ్గుతుంది. ఇప్పుడు దీన్ని మనం కాల్చుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని పాన్ని పెట్టుకోండి. ఫస్ట్ టైం మాత్రం అడుగుని కొద్దిగా నూనె అలా పాముకుని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నది అంతా కూడా చూపిస్తున్న విధంగా క్లాత్తో మనం పెనం మీద వేసేసుకుని క్లాత్ని తీసేసుకుంటే కనుక అది ఈజీగా ఉడొచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని వెంటనే మూత పెట్టేసుకుని 2 వైపులా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిపోతుంది. ఒకవైపు 2 నిమిషాలు, మరొక వైపు 2 నిమిషాలు అయితే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా వేసుకుని ఇదే విధంగా కాల్చుకోండి. గుర్తుంచుకోవాల్సిన విషయం, నెయ్యి కానీ నూనె కానీ కొద్దిగా మాత్రమే వేసుకుని వెంటనే మూత పెట్టేసుకుని దీన్ని రెడీ చేసుకోవాలి. చూశారు కదా ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.